ఆడు తల్లి అట్నా నేను వెంటనే బయలుదేరొస్తుండా. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరే బుచ్చిరెడ్డి. ఏమైనాదక్క? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే ఆ నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడంట. కత్తితో తిత్తి తీసి ఆడనే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేండి. బ్యాంకాక్ అక్క? అవునరా. అక్కడికి మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానాలు వెళ్ళుంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావక్క. ఏ బిల్డపులు లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతాం రా. కావాలంటే మనందరం విమానంలో అడిగి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేనోళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం, అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గానీ. నాకు కూడా పాస్పోర్ట్ ఉన్నదన్నా. అయితే నువ్వు కూడా రా. మమ్మీ ఊరెళ్తున్నావా? అవునరా బిడ్డ. ఆడుకోవడానికి ఏమన్నా తేవా? తెస్తాను రా కొడక. ఆడి తలకాయ ఎత్తుకొస్తాను, పంత ఆడుకుందువు గానే. ఏమిరా విమానం దించి సక్కంగా పొడవలెక్కించేసినావు? ఇక్కడ సఫారీలు సుమోలు దొరకవక్క, అందుకే బోట్లు ఏర్పాటు చేసినావు గాని ఏమి సముద్రం అంతా తీసుకోబోతుండావు? ఈడ లోతెంతుండాదే? అబ్బే 5-6 కిలోమీటర్లు ఉంటుందక్క. 5-6 కిలోమీటర్ల? వామ్మో, నన్ను తీసుకెళ్లి తోసేస్తావా ఏంటి? నాకేదో అనుమానంగా ఉండాలి. నువ్వు ఆడుతూ చేతులు కలిపేసినావా? లేదక్క, నీ మీద ఒట్టు. ఆడుండే ఓట్లు పక్కనే షార్ట్ కట్ అంట. అట్నా? అయితే పా, ఆడి తల్లి ఈ పొద్దు ఆడి తల నరకాల్సిందే. రండ్రా రండ్రే. పెద్ద గ్రూప్ వచ్చింది. వెరీ గుడ్. వెల్కమ్ మేడం, వెల్కమ్. హౌ మెనీ రూమ్స్ యు వాంట్? ఏంద్రా కూస్తుండావ్? నేను కూయట్లేదు మేడం, ఎన్ని రూములు కావాలని అడుగుతున్నాను. అన్ని రూములు కావాలా? సారీ మేడం, ఆల్రెడీ కొన్ని రూములు ఫిల్అప్ అయ్యాయి. అవే కావాలా? వెతకటం ఏంటి? రైడింగ్ ఏమోనండి. ఇదిగో ఆంధ్ర నుంచి వచ్చి కూడా రైడింగ్ అవి చేయకూడదు, రూల్స్ ఒప్పుకో. నేనెవరో తెలుసా? ఎవరు? కడప రెడ్డమ్మ, రాయలసీమ. నేను సీతారాం, కోనసీమ. గ్లాడ్ టు మీట్ యు. కోస్తా బిడ్డ. అవును, కోస్తా బిడ్డనే. ఏంట్రా నీ లొల్లి? రేయ్, అన్ని గదులు వదిలిపెట్టకుండా ఎత్తకండి. ఆడు కనబడ్డాడంటే ఏసేయండి. పిల్ల వచ్చేస్తున్నది, నన్నే మెచ్చేసుకుంది. ఎంత లబ్జో. నా హౌస్ కీపింగ్ వచ్చేసినట్టుంది. లేదు గీలేదు వచ్చాయి. అమ్మ తినమ్మ, మళ్ళీ ఇది ఎవరు నరికేస్తుంది? తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మ, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది? ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ, ఏమట్టా ఏడుస్తుండావు? మరేమో మమ్మీ, మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను. ఆ జ్యూస్ టీచర్ కొట్టిండు. ఆడి తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి ఇంతే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్యరెడ్డి, బుచ్చిరెడ్డి. ఏందక్క? బళ్ళు తీయండిరా. సుమోలా సఫారీలా అక్క? ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5టికి పంచరు, 4టికేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళినాయక్క. మిగతా తీయండిరా నా కొడకల్లారా. ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమోలు వేసుకుని ఎక్కువ మాట్లాడావంటే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరగా.
ఉండండి స్నానం చేసి వస్తాను. అలాగే వద్దు బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడ బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంట్లో కులుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో తుడుస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాదే? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5ో 10ో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గారు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మర్డర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏంటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండవా? లేదు. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్ లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో ఒక పరుగు తీసినా. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా టామ్ అని పిడిగిపడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్ కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగి అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు గాని ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాని చేసుకున్నావు అన్నమాట. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందదే? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే ఆ నాకు పుట్టినోడు కదా. చిచి, ఆ బండ్రెడ్డి గారు ఈయనే ఉండు, త్వరగా రా. అట్లా అయితే అది వేసేద్దాం. ఇన్నాళ్ళు ఆడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి ఆడు కొడుకు. ఆయన మేమేం చేయట్లేదమ్మా, ఆయన మమ్మల్ని దంచుతున్నాడు. ఏంద్రా ఇది? బాత్రూమ్ నుంచి ఈ పిల్ల వచ్చింది. ఆడు లేడా? లేడు, ఇదే ఉంది. మాకేం తెలుసు? బాత్రూమ్ లో పోవద్దని బాబు గారు అడ్డుపడితే అనుమానం వచ్చినదక్క. అడ్డుపడక ఆడి పెళ్ళం బాత్రూమ్ తానం చేస్తుంటే నీకు సబ్బిచ్చి దాన్ని ఈ పురుద్దని సాగనంపుతాడా ఏంది? గబ్బునాయాలా పిల్లకాయలు, క్షమించండి, మా ఎదవులు కుసితో తొందరపడినారు. రే పార్రా. మీ జంట చూడముచ్చటగా నాటు బాంబు ఏటగొడవలా ఉండాది. పిల్ల, మగాడు మొనగాడు అయినోడ్నే మొగుడు చేసుకున్నావు, సుఖపడతావు. అసలు ఎవరు వీళ్ళు? ఒంగోలాంబోతు లాంటి బండ్రెడ్డి, జెర్సీ ఆవు లాంటి రెడ్డమ్మ, పెట్రోలు లైటర్లా కాకుండా ఒత్తి బాంబులా కలిసిపోవడంతో సీమలో ఫ్యాక్షన్ కి తెరపడింది. బాంబులు విసరడం, తలలు నరకడం లాంటి ప్రోగ్రాం లేకపోవడంతో స్టాఫ్ అంతా తాటాకు బుట్టలు, ఏతాకు చాపలు అల్లుకుంటున్నారు. కడపరెడ్డమ్మ మాజీ భర్త హౌస్ కీపింగ్ అమ్మాయిని పెళ్లాడి అసలు సిసలైన ప్రేమలోతుల్ని చవిచూస్తూ కాస్త మగాడిలా బ్రతుకుతున్నాడు.